మనం 3 టౌన్ ఏరియా కాలవొడ్డుకు సంబంధించినటువంటి దాంట్లో ఇఫ్తార్ విందు దగ్గరకు వచ్చాము. ఆ విజువల్ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం పరంగా, తెలంగాణ ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది. కర్రీస్ వంటలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు వడ్డానం కూడా జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అన్నం తోడుతూ ఉన్నారు, ఎవరో తోడుతూ ఉన్నారు. అదే అన్న, ఇప్పుడు అదే చెప్తే ఇస్తారాకులను వేసారు. ఇప్పుడే పేపర్ వేసారు. ఇఫ్తార్ మాసం చివరికి వచ్చేసాము. ముఖ్యంగా అంటే రంజాన్ మాసం ఇది. ఇఫ్తార్ విందులు జరుగుతూ ఉంటుంటాయి. మార్నింగ్ 7 అంటే సుమారు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఉపవాస దీక్ష ప్రారంభిస్తారు. అట్లనే సాయంత్రం పూట దానికి సంబంధించినటువంటి ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఎందుకంటే పేదవాళ్ళ ఆకలి తెలియటం కోసం ఇస్లాం అంటే పేదవాళ్ళ ఆకలి తెలియాలంటే ధనికుడు కానీ పేద కానీ పేదవాళ్ళ ఆకలి తెలియాలంటే తన ఆకలితో ఉన్నప్పుడు తెలుస్తుంది. అందుకోసం పవిత్ర రంజాన్ మాసం 12 మాసాలు అందరికీ ఉంటాయి, ప్రపంచంలో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి. సో ఇస్లాంలో కూడా 12 మాసాలు ఉన్నాయి. ఈ 12 మాసాల్లో ముఖ్యంగా 29 రోజుల నుంచి 31 రోజులు ఇస్లాం మాసం ఉంటుంది, ఏమంటారు రంజాన్ మాసం ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ నుంచి నైట్ దాకా 10-15 గంటల పాటు 10-12 గంటల పాటు తినకుండా ఉన్నప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది. అందుకోసం ముఖ్యంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డ జీవరాశి ఆకలితోని అలమటించకూడదనే ఉద్దేశంతో మన పూర్వీకులు కానివ్వండి, మన మతాలు కానీ తరతరాలుగా ఇప్పుడంటే గ్రంథాలు వచ్చినాయి, అనేక పుస్తకాలు వచ్చినాయి, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, సైన్స్ వచ్చింది, వర్షం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ముగుస్తుంది, దాని చర్యలు అనే కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ లేనప్పుడే సృష్టి ఆది నుంచి మన పూర్వీకులు మనకి ఆచార వ్యవహారాలను పెట్టారు. సో అనేక సాంప్రదాయాలు కూడా పెట్టారు. అందులో ముస్లిం సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో ఇఫ్తార్ విందులకు సంబంధించి కానీ లేకపోతే రోజా ఉపవాసాలకు సంబంధించి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఉన్నటువంటి ఖమ్మం టౌన్ 3 టౌన్ ముఖ్యంగా 3 టౌన్ ప్రాంతంలో రంజాన్ మాసం సందర్భంగా ఇప్పుడే రోజా వదిలేసి వీళ్ళు తినడానికి ఉపక్రమిస్తున్నారు. అటు పక్క ఉన్న వాళ్ళు కొంచెం ఆల్రెడీ తింటున్నట్టు పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది, స్టార్ట్ చేసినట్టుగా. ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మన ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో ఉన్నాం. గుందరాన్న ఉన్నాడు ఇక్కడ. ఈ కార్యక్రమాన్ని తుమ్మల గారు లేని లోటు ఆయన తీరుస్తున్నటువంటి పరిస్థితి గుందరాన్న మనం చూస్తూ ఉన్నాం. లాంగ్ షాట్లో మనకు కనిపిస్తుంది ఇఫ్తార్ విందనే దీని దగ్గర. బీచ్కి వెళ్తావా?